మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో సోమవారం విద్యుత్ షాక్తో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడగా మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలకు వెళితే దండేపల్లి మండలం మ్యాదర్పేట హెచ్పీ పెట్రోల్ పంపు వద్ద నలుగురు కూలీలు పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో నలుగురు విద్యుతాఘాతానికి గురయ్యారు. దీంతో చుట్టుప్రక్కల వారు ఇద్దరిని కాపాడగా మరో ఇద్దరిని కాపాడేందుకు ప్రయత్నించగా అప్పటికే వారు మంటల్లో కాలిపోయారు. ఈ ఘటనలో దండపల్లి మండలం వెల్గనూరుకు చెందిన చంద్రగిరి నాగరాజు అలాగే మ్యాదర్పేటకు చెందిన సల్ల లక్ష్మీనారాయణలు అక్కడికక్కడే మృతి చెందారు. నాగరాజుకు ఇద్దరు పిల్లలు కాగా లక్ష్మీనారాయణకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. పెట్రోల్ పంపు వద్దనే ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. సంఘటన స్థలానికి చేరుకున్న దండపల్లి ఎస్ఐ తాసినుద్దీన్ విచారణ చేపట్టారు. బంకు మనిషి ఇంటికి తీసుకురావాలని చెప్పాను. నేను లోడ్ చేసేటప్పుడు బత్తాలు లోడ్ చేసేటప్పుడు వచ్చింది బత్తాలు వేయగా వచ్చి ఈ స్టాండ్ తీసుకుపోవాలి అని అన్నాడు. అన్న తర్వాత మా లోడ్ కాలే, ఇంకా 5 బత్తాలు వేసిన తర్వాత మేము వస్తామని మా డ్రైవర్ అన్నాడు. అన్న తర్వాత నేను అయితే పోయిన తర్వాత దొబ్బుకుంటూ వస్తున్నా. ఆ మనిషి ఆడికి బత్తాలు వేసే జాగాలు వచ్చి మరి చెప్పి రమ్మని పోయిన తర్వాత చిన్న పని 10 నిమిషాల పని అని మేము పోయినా. ముగ్గురు డ్రైవరు, మేము ఇద్దరం లేబర్ పోయి దొబ్బుకుంటూ వస్తున్నాం. వచ్చేసరికి అది అంటే ఎంత ఉందో అనేది మేము చూడలేదు. తీగలు ఉన్నాయి దాని మీద వచ్చి సడన్గా కలిగింది. ఇదైతే ఎంతమంది చనిపోయారు? ఇద్దరు చనిపోయింది. నేను కింద పడ్డా. నేను ఇక మళ్ళీ ముట్టుకోలే. నాకు తర్వాత ఫస్ట్ కాల్ పెట్టి నేను కింద పడ్డా. వాళ్ళిద్దరు ఇక ఆనే దాని మీద ఎవరికి అతను షాప్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళు వేరే స్లాబ్ ఉంటే ధర్మపుల స్లాబ్ ఒక రౌండ్ వేసి వచ్చి వస్తారు. మళ్ళీ ఒక రౌండ్కి వేద్దాం లోడ్ చేసుకోరు. చూసినాక అశోక్ బాబు వాళ్ళ మామ ఉన్నాడు కదా, బంకులో ఉంటాడు. ఆయన రమ్మంటే వీళ్ళు రానున్నారు. మాకు వేరే పని ఉందన్న రానన్నాక 2 సార్లు వచ్చి తీసుకొని పోయినాక వాళ్ళు నిత్యం దొబ్బుకొని మేబీ పాత ఇంట్లో తీసుకుపోతారు కావచ్చు. పోయేటప్పుడు వాళ్ళు దొబ్బుకుని రాగా 11కి వాళ్ళకి ఐడియా లేదు కదా, చూసుకోలేదు. దానికి అంటుకొని నేను పోయేసరికి మాడేది. నేను మ్యాక్సిమం ట్రై చేద్దామని కాపాడడం ట్రై చేద్దామని నాకు 2 సార్లు షాక్ కొట్టి 2 సార్లు కింద పడ్డా. ఆ టైర్లు బట్టి ట్రై చేసినా కానీ ఆ టైర్ల వైర్లు ఏంటంటే ఇక్కడ షాక్ వచ్చింది. అప్పటికెళ్ళి